అంటే కరెంట్ నడుస్తున్న ట్రెండ్, అందుకని అది ప్లస్ బాగా అందరు షేర్ చేస్తారు కదా, అందుకని నేను నా ఒపీనియన్ చెప్దామని నా ఇంటెన్షన్. షేక్ మహమ్మద్ నవాజ్ ఏమంటున్నా బ్రదర్? మీరు చెప్పింది నిజమే. అసలు రూపేణా మనుషుల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు? అన్ని జీవాలను శ్రేష్టమైంది మనిషి. కరెక్టే బ్రదర్. షేక్ బ్రదర్, రాజేష్ మామిడి బ్రదర్, కొంచెం పచ్చిగా మాట్లాడడం తప్పట్లేదు బ్రదర్. భార్య మీద ప్రేమ ఉన్నవాడే అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఎందుకంటే భార్యని గౌరవిస్తాం, ఇష్టం వచ్చినట్టు లేదా లైంగిక కోరికలు కొన్ని ఉంటాయి కదా, ఫ్యాంటసీలు, అవి మనం గౌరవించి ప్రేమించే వాళ్ళతో ఎట్లా చేస్తావు, అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. అక్రమ సంబంధాలకి నాతో చాలా మంది చెప్పారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు సమాజంలో డబ్బు హోదా ఉన్నవాళ్ళు. నేను అడిగాను, మరి నువ్వు విడాకులు పెద్ద సమస్య కాదు కదా, నీవు అమెరికాలో ఉన్నావు, మరి ఎందుకు తీసుకోవట్లేదు అంటే, నేను నా భార్యని ప్రేమిస్తాను, నేను ఎందుకు తీసుకుంటాను విడాకులు అని చెప్పాడు. అదే నాకు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. శ్రీరెడ్డి దగ్గరికి పోయినా, ఇంకో దాని దగ్గర పోయినా, ఇంటి మంది అది అంటే స్టార్టింగ్ లో అది తక్కువ ఉండే అప్పుడు అది ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మరి ఎందుకు అంటే ఈవెన్ ప్రాస్టిట్యూట్ అంటే లకారంతో అంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఏది అదే నువ్వు చెప్పిందే, ఇప్పుడు ఈ ఫ్యాంటసీలు అనేవి ఉంటాయి కదా, డిఫరెంట్ గా ఆ బూతు బొమ్మలలో అదే ఫోన్ చూసినాయి కానీ, ఇంకోటి కానీ, కామసూత్ర ఆడే ఉన్నాయి. ఈవెన్ కామసూత్ర అంటే ఆయన కూడా, ఆయన ఏం పేరు అంటారు, వాత్సాయనుడు. ఆ వాత్సాయనుడు అనే ఋషి రాసిన పుస్తకము, అవి ఎన్నో భంగిమలు రాసిండు కదా, ఇట్లా చేస్తే అని. ఆయన ఏనాడు కూడా ఏ స్త్రీని టచ్ కూడా చేయలే ఆ పుస్తకం రాసిన ఆయన. ఓకే, అది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ ఈ సెక్స్ రిలేటెడ్ అందరికీ అది ఒక ఏమంటారు, ఒక గొప్ప పుస్తకం అన్నట్టు, ఈ సెక్స్ గురించి అలా డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి. ఓకే, ఏది కామసూత్ర. కానీ ఆయన రాసిన వాత్సాయనం ఋషి, సో ఏది ఆయన ఒక్క స్త్రీని కూడా టచ్ కూడా చేయలే, ఏనాడు సెక్స్ చేయలే. మరి ఎట్లా రాసిండ్రా అని అంటే, ఎవరైతే ప్రాస్టిట్యూట్స్ ఉంటారో అంటే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసిండంట, 100 మందిని 1000 మందిని. ఆ రోజులలో ఈ ఏమంటారు, ప్రాస్టిట్యూషన్ వాజ్ లీగలైజ్డ్. అంటే శృంగారం అనేది విచ్చలవిడిగా ఉండేది. ఇప్పుడు చెప్తున్న సనాతనము, నువ్వు ఏ పన్న పేరు పెట్టుకో, ఏ దేశంలోనే పెట్టుకో. ఈవెన్ ఆటోమన్ ఎంపైర్, ఈ ముస్లిం రాజ్యాలలో కూడా హార్లేమా ఏదో మర్చిపోతున్నాయి. సో అది సపరేట్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అట్లా అక్కడ వాళ్ళ రాజ్యంలో ఏ అందమైన స్త్రీ ఉన్నా వాడు రాజు తెచ్చుకునేటోడు. ఓకే, ఈ రాజుకి ఎదురు చెప్పేటోడు వాడు లేడు. అది ఒక ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని ఈవెన్ ఎనీ రోమన్ చక్రవర్తి, యూ టేక్ ఎనీబడి. ఓకే, సో దిస్ వాజ్ దేర్. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ ఫ్యాంటసీ కోరికల్ని భార్యని అడిగితే ఓకే, మరి ఎట్లా ఫీల్ అవుతుందో ఏమవుతుందో అని చాలా మంది ఏం చేస్తారు, ఆడ బయట అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అన్నట్టు. కానీ కొన్ని సందర్భాల్లో భార్యలు కూడా చేస్తారు, అర్థమైందా? వీడిని అడిగితే మళ్ళీ వీడేమనుకుంటాడో దీనికి అని చెప్పి వాళ్ళు వీడు ఆఫీస్ పోయినాక చేసేటోళ్ళు అట్లా కూడా ఉన్నారు. ఓకే, సో రకరకాలు ఉన్నారు. సో అయితే ఇక్కడ నేను ఐడియల్ వరల్డ్ చెప్తున్నా, అంటే నేను అనేది రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐడియల్ వరల్డ్. ఓకే, ఐడియల్ వరల్డ్ అయితే ఎట్లా ఉండాలంటే, భార్యాభర్తలు అన్న తర్వాత ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తితోటి, అది భార్యాభర్తలు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, అంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను వీళ్ళతోటి జీవిత భాగస్వామిగా ఉండాలి అనుకునే వ్యక్తితోటి, ఓకే, ఏ అరమరికలు లేకుండా ఉండాలి. అంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ సీక్రెట్స్. అంటే అది నీ కోరిక వచ్చినా ఏదొచ్చినా దే నీడ్ టు ఎక్స్ప్లోర్. ఓకే, అంటే అక్కడ ఏమంటారు, ఏమి నో ఫిల్టర్స్. ఆ స్థాయికి రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఈ సమస్యలు రావు, మూడో వ్యక్తి రాడు మధ్యలోకి. ఒకే విధంగా చేస్తే బోర్ కొడుతుంది, అందులో ఎక్కువ ఫన్ రాకపోతే, లేకపోతే ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరు రకాలుగా డిఫరెంట్ గా ఏది ఒకటే రకమైన ఏమంటారు దాన్ని అనుభవించడం కాకుండా దే కెన్ ఎక్స్ప్లోర్ వెన్ దే కెన్ డూ ఇట్, వెన్ దే రియల్లీ ఓపెన్ అప్. కానీ మన సమాజం ఎట్లుంది, చాలా ఏమంటారు, అదే దీన్ని ట్యాబు చేయడం వల్లనే అది అది లేదు. వీళ్ళు కలిసి టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు? భార్య పెళ్లి కాకముందు కూడా ఏడ స్పెండ్ చేస్తారు? దే స్పెండ్ ఓన్లీ సినిమాకి పోవాలి, అదేంది పార్కుకు పోవాలి, గంతవరకే. ఇక పెళ్ళి ఒక పిల్లలో పుట్టినాక అస్సలు టైం స్పెండ్ చేయరు.
ఆమె భార్య ఆమె ఇంట్లో కూరగాయలు తెచ్చి అన్ని పైసలు తెచ్చి అన్ని వస్తువులు తెచ్చి అతను సంపాదిస్తాడు, ఈమె ఇల్లుని టేక్ కేర్ చేస్తుంది, పిల్లల్ని టేక్ కేర్ చేస్తుంది. ఇంతే తప్ప వీళ్ళిద్దరు పర్సనల్ టైం ఎప్పుడు కేటాయించుకుంటున్నారు ఎస్పెషల్లీ మన ఏషియన్ కల్చర్ కానీ ఇండియన్ కల్చర్ కానీ లేదు. ఏదో అది కూడా క్యాజువల్ గా అంతే, ఇక 2-3 రోజులకు ఒకసారో వారంలో ఒకటిసారో 2 సార్లు ఏదో, అది కూడా క్యాజువల్ గా తప్ప ఆ కార్యక్రమం కూడా దే డోంట్ స్పెండ్ టైమ్ టు ఈచ్ అదర్. కానీ వేరే కల్చర్ చూడండి మీరు, వెస్ట్రన్ కల్చర్ కానీ ఇప్పుడు తెల్లోళ్ళు కానీ అమెరికన్స్ కానీ ఇంకో కల్చర్ కానీ చూడండి, పిల్లల్ని వేరే రూమ్లో వండబెడతారు, వాళ్ళు కాఫీకి పోతారు, లేకపోతే ట్రిప్పులకు పోతారు, దే సైక్లింగ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, దే స్పెండ్ టైమ్ టు ఈచ్ అదర్ ఫర్ ఎక్కువ గడుపుతారు. అంటే ఆ యొక్క పర్సనల్ బాండింగ్ అనేది దానికి చాలా ప్రయారిటీ ఇస్తారు, ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదని. ఓకే, అర్థమైందా? సో అది లేదు మనకి. మనకేందంటే ఇక అది టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఏమవుతుంది, బయట ఏదైనా మంచిగా కనిపిస్తే ఒకసారి ట్రై చేద్దాం అనేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే స్త్రీలు ఏంటంటే మగవాడు ఏం చేసినా చూస్తున్నట్టు పోయారు. ఓకే, కానీ ఇప్పుడు స్త్రీలు అట్లా ఉండలేరు. ప్లస్ కొంతమంది స్త్రీలు చేసినా బయటకు తెలిసేది కాదు వెనకట, అంటే ఈ టెక్నాలజీ రాకముందు తెలిసినా అది ఇంటర్నల్ గానే సాల్వ్ అయ్యేది, రోడ్ల మీదకి వచ్చేది కాదు, ఇంకా పెద్ద సమస్యని బజార్లో తెచ్చుకునేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఈ ఓవరాల్ చర్చలో ఒకటి ఏంటంటే, ఐడియల్ గా బతకాలనుకుంటే, ఐడియల్ వరల్డ్ లా బతకాలనుకుంటే ఈ సిచ్యువేషన్ రాకుండా ఆ అన్యోన్యతను మెయింటైన్ చేయండి. ఓకే, కోరికలు డిఫరెంట్ కోరికలు ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఆడ సెక్సాలజిస్టులు, ఈ కౌన్సిలర్ టైప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్లియర్ సెక్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాళ్ళు మ్యారేజ్ కౌన్సిలర్ ఎట్లుంటాడో సెక్స్ కౌన్సిలర్ కూడా ఉంటారు. ఓకే, సో వాళ్ళ మధ్యలో దాంపత్య అనుబంధము, అన్యోన్యత, ఇవి ఏమేమంటున్నామో అవన్నిటికీ క్లారిఫై చేస్తూ దీనికి ఒక సొల్యూషన్ చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. ఇట్లా చేయి, అట్లా చేయి, లేకపోతే దే విల్ గివ్ ఆల్ ద, మనం డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఆ సిచ్యువేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా. కొంతమంది ఎట్లున్నారంటే ఓపెన్ రిలేషన్షిప్ అంటే ఓకే మన ఇద్దరం కలిసినప్పుడు మన ఇద్దరం ఓకే మనకి నచ్చినట్టుగా ఓకే, కానీ మన ఇద్దరు కలిసి లేనప్పుడు, అంటే నువ్వు ఆఫీస్కి పోయినాకనో, పనికి పోయినాకనో, ఇంకో దగ్గరికి పోయినాకనో, నువ్వు ఆడ ఏం చేస్తావు, ఇంటికి వెళ్ళి బయటకు పోయినాక నాకు సంబంధం లే. ఓకే, నువ్వు నా పక్కకు లేనప్పుడు నేనేం చేస్తా నీకు సంబంధం లే. ఓపెన్ రిలేషన్షిప్ అట్లా ఉండేటోళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇది దీనివల్ల సమాజానికి వరిగే లాభం కానీ నష్టం కానీ లేదు. ఇది సామాజిక సమస్య కాదు కాబట్టి వేరే వాళ్ళకి నష్టం జరుగుతలేదు ఆ పని వల్ల అన్నప్పుడు అది సోషల్ ఇష్యూ కాదు, సామాజిక సమస్య కాదు, ఇట్స్ ఏ పర్సనల్ థింగ్. ఓకే, నేను అన్నం తింటే నేను బతుకుతా, లేకపోతే సస్తా, అది నా సమస్య. అది నేను తిన్నా తినకపోయినా సమాజానికి జరిగే నష్టం లేదు. అర్థమైందా? ఇది కూడా అంతే. సో కాబట్టి ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుందో దే నీడ్ టు కమ్ అప్ టు నే అగ్రిమెంట్, ఆ యొక్క భార్యాభర్తలు. అర్థమైందా? ఇద్దరు దొంగలు పెళ్లి చేసుకున్నారు అనుకో, ఇద్దరు దొంగతనం చేస్తే భార్యకు తప్పు అనిపిస్తలేదు, భర్తకు తప్పు అనిపిస్తలేదు అనుకో, సమాజం చేసేది చేస్తుంది, శిక్షిస్తుంది. కానీ బట్ అట్లీస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో అయితే కాన్ఫ్లిక్ట్ రావు కదా అని చెప్పి నేను దొంగతనం చేయమంటలేను. కానీ సో ఎట్ ద సేమ్ టైం, కానీ ఇది అంటే ఐ గేవ్ యూ రాంగ్ ఎగ్జాంపుల్ దొంగతనం అనేది, బట్ సో ఇట్స్ ఏ ఇండివిజువల్ చాయిస్ అని చెప్తున్నా నేను. వాళ్ళిద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో వాళ్ళు ఓపెన్ రిలేషన్షిప్ ఉండాలనుకుంటుర్రా లేకపోతే ఎట్లన్నా. ఓకే, ఐడియల్ వరల్డ్ అయితే అట్లా ఉండాలి, ఇంతకుముందు చెప్పింది. ఓకే, సో అవును బ్రదర్, అది చాలా ఉన్నారు. ఓన్లీ పురుషులే ఉన్నారు అనుకోవద్దు దయచేసి. పురుషుడు చెప్పుకుంటాడు కాబట్టి అందరికి తెలుస్తుంది. పురుషుడు ఎవరితోటి చేస్తాడు మీరు ఆలోచించండి. అమ్మాయిలు అయితే ఆకాశంలోకి ఉంటారు కదా, స్త్రీలు అయితే రైట్. సో అక్కడ ఆ సమాజంలో ఉన్న వాళ్ళతోటే కదా. ఆమెకు పెళ్లిలో ఉంటుంది కదా, ఆమెకు పిల్లలు ఉండి ఉంటారు కదా, ఆమెకు భర్త ఉండి ఉంటాడు కదా. ఆమె పేరు చెప్తే తలకాయ నొప్పి పెద్దగా అవుతాయి. అంకుల్ బతకనిస్తాడు ఆమె మొగుడు. అంతే ఇక కొన్ని తెలిసినా తెలియనట్టే ఉండాలి అన్నట్టు. అప్పుడే సంసారాలు కొంతవరకు నడుస్తాయి కావచ్చు.